వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ టార్గెట్ పెట్టేసుకుంటారు. దొరికిందే సందుగా దోచేస్తారు. తల్లిదండ్రులను హడావిడి పెట్టి హామ్ ఫట్ అనిపిస్తారు. నీట్ ని బూచిగా చూపి దోచేస్తున్న కోచింగ్ సెంటర్లపై స్పెషల్ ఫోకస్. వైద్య విద్యను అభ్యసించాలనుకునే వాళ్లను పట్టి పీడిస్తున్న పదం నీట్. ఈ రెండక్షరాల్లో వాళ్ల ఆశ నిరాశలు మొత్తం దాగి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. పరీక్ష ఉంటుందా ఉండదా అనే డైలమా పోయి జూలై 24న ఉంటుంది అన్నదైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడీ కన్ఫర్మేషనే కొందరి పాలిట టెన్షన్ గా మారింది. అసలే నీట్ మనకు బాగా కొత్త. దానికి తోడు ఉన్న వ్యవధి కూడా తక్కువ. కోర్టు ఇచ్చిన ఆప్షన్ ని బట్టి చెబితే గట్టిగా ఆగస్టుకు మారుతుంది. అంతే. ఈ వ్యవధిలో నీట్ రాసి ర్యాంకు కొట్టడం అంటే ఆషామాషి కాదు. నీట్ లో నెగిటివ్ మార్కుల విధానం కూడా ఉంటుంది. అంటే పక్కాగా తెలిసిన క్వశ్చన్ మాత్రమే టచ్ చేయాలి. డౌట్ఫుల్ ఆన్సర్ ఇస్తే మైనస్ మార్కులు పడిపోతాయి. మైనస్ మార్కులు పడితే ఇక అంతే సంగతులు. ఇలాంటి విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాలి. విద్యార్థులను మానసికంగా ప్రిపేర్ చేయడం పెద్ద ప్రాసెస్ గా చెబుతాయి కోచింగ్ సెంటర్స్. ఎందుకంటే స్టేట్ సిలబస్కు సెంట్రల్ సిలబస్కు కొంచెం తేడా ఉంది. ఒక 15 to 20% సిలబస్ అనేటువంటి మళ్ళీ అడిషనల్గా చదవాలి. దానికి మళ్ళీ సపరేట్ ప్రిపరేషన్ అంటే మళ్ళీ ఈ 2 నెలలు మళ్ళీ కోచింగ్ వెళ్ళాలి. దానికి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా దాదాపు 40 నుంచి 50 వేల వరకు ఛార్జ్ చేస్తుంది. ఇదంతా కూడా పేరెంట్స్ మీద ఫైనాన్షియల్ బర్డెన్. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్నటువంటి తెలుగు మీడియం విద్యార్థులకు తెలుగులో క్వశ్చన్ పేపర్ ఉంటుందో లేదో కూడా అర్థం కావట్లేదు. అందువల్ల కూడా విద్యార్థులంతా చాలా భయపడుతున్నారు. ఈ ఒక్క సంవత్సరం నీటి గురించి ఎగ్జామ్షన్ ఇస్తే విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివేటువంటి తెలుగు మీడియం ప్రభుత్వ కళాశాలలో చదివే తెలుగు మీడియం విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మాత్రం చాలు అల్లుకుపోవడానికి. ఇప్పటికే నీట్ కోచింగ్ అంటూ ఒక చిట్టా తయారు చేసేశారు. స్టేట్ సిలబస్ ప్రకారం రాసి ఎంసెట్ కే ఇన్నేసి భయాలు కల్పించి జనం సొమ్ము కాజేసేస్తున్న కోచింగ్ సెంటర్లు సిబిఎస్ఈ ఆధారంగా పెట్టే నీట్ పరీక్షలను అంత తేలిగ్గా వదులుతాయా? నీట్ గా క్యాష్ చేసుకుంటాయి. సిలబస్ కూడా టఫ్ గా ఉంటుంది కాబట్టి ఇక చెప్పేదేముంది. కోచింగ్ సెంటర్లకు పండగే పండగ. దీంతో భారీ స్కెచ్ గీసేసినట్లు తెలుస్తోంది. రెసిడెన్షియల్ అయితే నెలకు 40 నుంచి 50 వేలట. డే స్కాలర్ అయితే 15 నుంచి 20 వేలట. అది కూడా ఏసీ నాన్ ఏసీ తేడా చూపిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులకు నీట్ భారం అదనం కానుంది. ఎంసెట్ 160 మార్కులకు ఉంటే నీట్ మాత్రం 180 మార్కులకు ఉంటుంది. మార్కులు కూడా అదనం కాబట్టి మరింత గట్టిగా ట్రైనింగ్ ఇవ్వాలి. సో నీట్ పరీక్షలు రాయించడం ఎంతో కష్టతరం కాబట్టి ఆ మాత్రం ఖర్చు చేయక తప్పదని పిల్లలకి కోచింగ్ కి ముందే పెద్దలకు కౌన్సిలింగ్ మొదలు పెట్టేశారు. నీట్ ఒక ఇట్స్ అడ్వాంటేజెస్, ఇట్స్ ఆబ్వియస్లీ అడ్వాంటేజెస్. బికాస్ ఎంసెట్ తెలంగాణ ఏపీ ఎంసెట్ స్టాండర్డ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. టైం మన ఏపీ ఎంసెట్ పేపర్ అందరికి తెలుసు ఎలా వచ్చిందో, చాలా టైం టేకింగ్. సో కానీ ఆన్సర్ చేయొచ్చు, బట్ ఇట్స్ నాట్ దట్ టఫ్. వీ కెన్ ఆన్సర్. నీట్ కంపారిటివ్లీ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, తక్కువ టైం. సో పేపర్ స్టాండర్డ్ అంతా ఎక్కువ ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే 180 క్వశ్చన్స్ విత్ ఇన్ 3 hours. సో ఆబ్వియస్లీ స్టాండర్డ్ తక్కువ ఉంటుంది. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఎప్పుడో 3 ఏళ్ల క్రితం నమోదైన నీట్ ఒక్కసారిగా వెలుగు చూస్తుందని వాళ్లకు తెలియదు కదా. అసలే ఈ పరీక్షపై కనీస అంచనా లేదు. ఉత్తరాది నుంచి నిపుణులను తెప్పించి మరీ ట్రైనింగ్ ఇప్పించాలి. కాబట్టి ఆ మాత్రం ఖర్చు తప్పదని బెదిరించడం, అడ్డంగా దోచేయడమే పనిగా పెట్టుకున్నాయి కోచింగ్ సెంటర్స్. నీట్ మన విద్యార్థులు నెత్తిన పడ్డ కొత్త పిడుగు. వాళ్లు ఈ విఘాతం నుంచి కోలుకునే లోపు ఆ బూచి ఈ బూచి చూపించి దండుకోవాలి. అలా జరగాలంటే తల్లిదండ్రుల్లో ఆందోళన అమాంతం పెంచాలంటే ఈ మాత్రం హంగామా తప్పదన్న ఆలోచన కోచింగ్ సెంటర్లది. కోచింగ్ చాలా అవసరం. ఎందుకంటే మొత్తం మన తెలుగు అకాడమీ బుక్స్ నుంచే కాదు, కొంచెం బయట నుంచి కూడా కొంచెం 2 to 3% బయట నుంచి కూడా పోర్షన్ వస్తుంది. కాబట్టి మనకి ఇది కూడా చాలా అడ్వాంటేజ్. ఇంకా ఎంసెట్తో పోలిస్తే ఇదే అడ్వాంటేజ్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడైనా మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎంసెట్ స్టాండర్డ్ కంటే ఇదే బెటర్. చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. లాస్ట్ టైం మనకి ఏపీ ఎంసెట్ కూడా చాలా టఫ్, ఫిజిక్స్లో టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దానికంటే ఇదే బెటర్ అని అనుకుంటున్నాను. అంటే 2 months టైం చాలా అనిపిస్తుంది. ఎందుకంటే 2 to 3% పోర్షనే ఎక్కువ ఉంది కాబట్టి 2 months ఎక్కువ అనిపిస్తుంది. అంటే 98%లో పర్ఫెక్ట్ ఉంటే ఆ 2% ఎక్కువ వేరియేషన్ ఏం కాదు. కానీ సడన్గా పెట్టడం అనేది కొంచెం ప్రెషర్ క్రియేట్ అవుతుంది. మొత్తంగా 2 రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులే టార్గెట్. మీకు తెలుసా? మొత్తం 600 కోట్ల రూపాయలు వసూలు చేయడమే లక్ష్యం ఇప్పుడు.
ఇంతకీ నీట్ అంటే ఏంటి? దీని పుట్టుపూర్వోత్తరాలేంటి? ఇది ఎప్పటి నుంచి మొదలైంది? ఈ నీట్ వల్ల మన విద్యార్థులకు కలిగే నష్టం ఏంటి? వైద్య విద్యా కోర్సులో చేరాలి అనుకునే విద్యార్థులకు ఎదురైన కొత్త తలనొప్పి నీట్. ఈసారి విద్యార్థులు అనుభవించిన బాధ వర్ణనాతీతం. రాయాలనుకున్న పరీక్ష ఉంటుందా లేదా, రాసిన పరీక్ష వల్ల ప్రయోజనం ఉందా లేదా అన్న డైలమాలో పడి నలిగిపోతున్నారు. దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి ఇకపై జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఒకటే ఉంటుంది. మిగిలినవన్నీ వృధా అన్నది సుప్రీం చెప్పిన తీర్పు. దీంతో ఈ అయోమయానికి తెరపడ్డట్టే అన్నది కొందరి వాదన. కానీ అసలు ఒత్తిడి ఇప్పుడే మొదలైందని అంటున్నారు. మూడేళ్ల క్రితం సుప్రీంకోర్టు తీర్పుతో నీట్ గొడవ రద్దయిందని అనుకున్నారు అందరూ. గత నెల 11న జరిగిన కీలక పరిణామంతో ఇది మళ్లీ ఊపిరి పోసుకుంది. నీట్ రాజ్యాంగ విరుద్ధమంటూ 2013లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టే మళ్లీ వెనక్కు తీసుకోవడంతో నీట్ కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో స్టేట్ సిలబస్ కింద శిక్షణ పొందుతున్న విద్యార్థులు సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా నిర్వహించే పరీక్ష వల్ల నష్టపోతారు అన్నది అసలు సమస్య. అప్పట్లో ఈ సమస్యను గుర్తించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ ఏప్రిల్ 11న వెలువడ్డ తీర్పు దాన్ని తిరగదోడి నీట్ కష్టాన్ని మళ్లీ మొదటికి తెచ్చింది. వాస్తవానికి నాటి తీర్పుపై కేంద్ర ప్రభుత్వం, భారత వైద్య మండలి అప్పీళ్లకు వెళ్లాయి. ఈ విషయమే 2.5 ఏళ్లుగా విచారణ కొనసాగుతోంది. ఏప్రిల్ 11 నాటి తీర్పుపై దాఖలైన పిటిషన్లపై అదే నెల 28, 29 తేదీల్లో తీర్పునిస్తూ మే 1న జరగాల్సిన పరీక్షను నీట్గా పరిగణించాలి. ఈ పరీక్ష రాయలేని వాళ్ల కోసం జూలై 24న మరొక పరీక్ష జరపాలని ఆదేశించింది. ఈ షెడ్యూల్ కావాలంటే మార్పు చేసుకోవచ్చని కూడా సూచించింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులకు ఒకే పరీక్ష ఉండాలన్న నిర్ణయాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఈ పరీక్షా విధానానికి శ్రీకారం చుట్టింది. అప్పటి వరకు ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇచ్చే సంప్రదాయానికి ఇక్కడితో తెరపడింది. అప్పటి నుంచి అనేక సంస్థలు ఇదే విధానం అవలంబించాయి. నాటి నుంచి ఈ విధానం అక్రమాల పుట్టగా తయారైంది. పారదర్శకత పూర్తిగా కొరవడంతో డబ్బు ముట్టజెప్పిన వాళ్ళకి పరీక్షలు నామమాత్రమైపోయాయి. వైద్య విద్యలో నిపుణులను అందించే ఒక వ్యవస్థ ఇంతలా అవినీతిమయం కావడం అందరినీ కలవరపరుస్తోంది. ప్రస్తుతం దేశంలో 412 మెడికల్ కాలేజీలు, 35కు పైగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఒక విద్యార్థి వేరువేరు పద్ధతుల్లో ఉండే ఇన్నేసి రకాల పరీక్షలకు సిద్ధం కావడం ఎంతో కష్టం. ఈ పరీక్షల తేదీలు ఏకకాలంలో ఉండడం, ఏది రాయాలో తేల్చుకోలేక సతమతం కావడం సర్వసాధారణం. దీంతో ఈ విధానం విద్యార్థుల పాలిట జీవన్మరణ సమస్యగా మారింది. ఈ దుస్థితి నుంచి విద్యార్థులను బయటపడేయాలని 2009లో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అప్పటికే పరిమిత స్థాయిలో అమల్లో ఉన్న ఏఐపీఎంటీ ప్రాధాన్యత పెరిగింది. దాన్ని నీట్ గా మారుస్తూ ఆ మరుసటి సంవత్సరం ఎంసీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి నుంచి నీట్ వివాదాలకు కేంద్రమవుతూ వచ్చింది. విద్యార్థులకు కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను నీట్ వల్ల లభించే లాభాలు చాలా ఎక్కువ అండి. సో నీట్ అనేది హైలీ డిజైరబుల్ ఎగ్జామినేషన్. మొదటిది, దేశమంతా చాలా పరీక్షలు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అన్ని ప్రదేశాలకి తిరిగి రాయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఒక పరీక్ష రాస్తే సరిపోతుంది. ఆ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా వాళ్ళు దేశంలో ఏ సంస్థకైతే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందో ప్రవేశానికి ఆ సంస్థలకు అన్నిటికీ అప్లై చేయొచ్చు. ఆ ర్యాంకుల ఆధారంగానే వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది. లేకపోయే పని అయితే ఇప్పుడు సిఎంసి వెల్లూరుకి కానీ ఒక పరీక్ష, పాండిచ్చేరికి కానీ ఒక పరీక్ష, అట్లనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి కానీ ఒక పరీక్ష, ఏ రాష్ట్రాల్లో అయితే ఇతర రాష్ట్ర విద్యార్థులకు ప్రవేశం ఉందో ఆ ప్రతి రాష్ట్రానికి వాళ్ళు పెట్టే పరీక్షలు, ఇన్ని పరీక్షలు రాయాల్సి రావటం విద్యార్థుల మీద ఆర్థికపరమైన భారమే కాకుండా విపరీతమైన ఒత్తిడి కూడా ఉంటుంది. వీటన్నిటికీ జవాబు నీట్. 2013లో నీట్ చెల్లదని తీర్పు వచ్చాక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల విషయం ఏమో కానీ విద్యార్థులు మాత్రం ఇకపై నీట్ ఉండదని భావించారు. నీట్ మళ్లీ ఉనికిలోకి రాక తప్పదన్నమాట ఊహమాత్రంగానైనా ఎవరూ హెచ్చరించనే లేదు. దీంతో సడన్ గా నీట్ పరీక్ష రాయాలనడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఈ ఏడాదికి మినహాయింపు ఇవ్వాలన్న వాదన సైతం న్యాయస్థానం తోసిపుచ్చడంతో స్టేట్ సిలబస్ చదివిన విద్యార్థుల కష్టాలు చెప్పనలేవి కావు. ఎంసెట్ లాంటి పరీక్షలకు ఉండే నియమ నిబంధనలకు నీట్ పరీక్షలకు ఎంతో తేడా. నీట్ లో నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. పరీక్షకు సంబంధించి 3 విభాగాల్లో ఒక్కో దానిలో కనీసం 50% మార్కులు రావాలన్న నిబంధన ఉంది. ఎంసెట్ దీనికి పూర్తి భిన్నం. ఇప్పుడు సుప్రీం ఇచ్చిన తాజా తీర్పు ప్రకారం జూలై 24న జరగాల్సిన పరీక్ష ఆగస్టుకు వాయిదా పడుతుందనుకున్నా విద్యార్థులకు 3 నెలల వ్యవధి మాత్రమే ఉంది.
నీట్ విషయంలో ఉత్తరాది వాళ్లకున్న అవగాహన దక్షిణాది విద్యార్థులకు లేదు. మన వాళ్ళకి ఇది బొత్తిగా కొత్త, పైగా వ్యవధి తక్కువ. నార్త్ లో డిసెంబర్లోనే నీట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో అక్కడి విద్యార్థులు ఎప్పుడూ అప్రమత్తమైపోయారు. ఇప్పుడు అలా కాదు, అనుకోని ఉప్పెనలా మీద పడింది నీట్. దీంతో ఈ పరీక్ష రాసి మంచి ర్యాంకు సాధించడం కష్టమే అన్న భావన నెలకొని ఉంది. ఈ సంవత్సరం రాసిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులైతే నష్టపోక తప్పదని ఓ అంచనాకైతే వచ్చేశారు. ఒక్క నీట్ పరీక్షతో అంతా ప్రక్షాళన అయిపోతుంది అనడానికి లేదు. ప్రస్తుతానికి ఎంసీఐ పనితీరు పర్యవేక్షణ మాజీ న్యాయమూర్తి లోధా ఆధ్వర్యంలోని కమిటీ చూస్తోంది. దీని స్థానంలో ఒక శాశ్వత వ్యవస్థ ఏర్పడ్డాకే అంతా చక్కబడుతుందని అంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి NTV.